హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ భ్రమరాని. సో మేమైతే ఎక్కడున్నాం అనుకుంటున్నారా, మేమైతే శ్రీ కనకదుర్గమ్మ తల్లి మండపానికి అయితే వచ్చేసాం మా ఊరిలోని. సో అక్కడ అమ్మవారికి అవతారం ఏం జరుగుతుందంటే, సో అన్నపూర్ణాదేవి అవతారం అయితే వేశారండి. అదే అమ్మవారికి శాకంబరి అవతారం వేశారు. సో వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. సో ఇంకా నేను మా అన్నయ్య కూడా అక్కడికి వెళ్ళాం. సో అమ్మవారి అవతారం అవన్నీ ఎప్పుడు చేసాము, ఏ టైం అయినాయి, అసలు ఎంత టైం అయింది, ఎంత టైం వరకు ఉన్నామో అన్ని చెప్పేస్తా, వచ్చేసేయండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ కుంకుమ పూజ జరిగిద్ది. అండ్ సాయంత్రం ఇంకా పూజ చేపించుకుంటారు. ఇంకా భజన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ భజన కార్యక్రమాలు అన్నీ అయిపోయేసరికి 11 అలా అయిపోద్ది. ప్రసాదాలు పంచేసరికి సరిపోయిద్దండి. ఇంకా ఆ టైం తర్వాత అందరు ప్రసాదాలు పెట్టించుకుని వెళ్ళినాక అంతా అమ్మవారి దగ్గర శుభ్రం చేసేసి ఇంకా అప్పుడు అమ్మవారికి శాకంబరి అవతారం అయితే రెడీ చేస్తున్నారండి. ఏమేమి కావాలో సో కూరగాయలన్నీ తెచ్చేసుకొని అన్ని దండలు గుచ్చేసి అన్ని మంచిగా అక్కడ ఉన్న మహిళా కమిటీ ఉంటారు కదా. మహిళా కమిటీ అంటే ప్రసన్నాంజనేయ మహిళా కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి శాకంబరం అయితే జరుగుతుంది. ఆ భాగంలో మేము కూడా ఉన్నామండి. సో ఇంక అమ్మవారి అవతారం అయితే చాలా అంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంది. మొత్తం అయిపోయేసరికి ఎంత టైం అయింది అనుకుంటున్నారు మీరు? 3 o'clock అయింది. తెల్లవారుజామున 3 గంటలకు అయిందండి అక్కడ అమ్మవారి అవతారం. విడిగా అంటే మనం నిద్ర లేకుండా ఉండగలం, కానీ ఆ తల్లి శక్తి, ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండడం వల్లే కదండి మనం అమ్మవారి కోసం ఆ తప్పనిగా అమ్మవారికి ఇలా చేసుకోవాలన్న ఇదిలో ఆ నిద్ర అనేది కూడా పక్కన పెట్టేసేసి ఇంకా అమ్మవారికి అయితే అలంకారం అయితే చాలా చక్కగా జరిగిందండి. అసలుకి మీరు షార్ట్ లో పెట్టి ఉంటాను, చూసే ఉంటారు కదా అమ్మవారు ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు. రోజుకు అవతారం జరిగిద్దండి. గాజుల అలంకరణ, వేపాక అలంకరణ అవన్నీ చూసే ఉంటారు షార్ట్స్ లో. సో అవన్నీ వస్తానే ఉంటాయి. అండ్ ఇంకో భరతనాట్యం కూడా జరిగిద్దండి. చాలా చక్కగా ఉండిద్ది భరతనాట్యం అయితే. సో అవన్నీ వీడియోలో వచ్చేస్తాయి. మీరు మాత్రం ఏ ఒక్కటి మిస్ చేయకుండా మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా. సో ఈ ప్రసన్నాంజ యూత్ కమిటీలో 2 ఉన్నారండి. మహిళా కమిటీ ఉంది, మగవాళ్ళ కమిటీ కూడా ఉందండి. సో ఇంక ఇక్కడైతే ఈ అమ్మవారి అయితే పంచమ దశ శరన్నవరాత్రుల వైభవాలండి. 5వ సంవత్సరం ఇది. సో ఇంక ఇక్కడైతే ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి అయితే కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళు గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తా ఉంటారు. అండ్ లక్కీ డ్రాస్ తీస్తా ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి డైలీ ఏదో ఒకటి జరుగుతానే ఉండిద్దండి, మంచిగా అందరికి ఉపయోగపడేలాగా. సో ఈ రోజు అయితే అమ్మవారికి అయితే అండి సారి కార్యక్రమం ఉంది. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చూసేయండి. చాలా అంటే చాలా జరిగింది సారి కార్యక్రమం. ఊరంతా తిరిగి దేవాలయాలు పెట్టేసి వస్తారు. సో ఇంకా చూడండి ఎట్లా కూర్చొని అందరూ ఆ కూరగాయల్ని ఎలా కడుతున్నారు అవన్నీ జరుగుతున్నాయి. సో ఇంకా లాస్ట్ లో మనం ఒక అమ్మవారి స్తోత్రం పఠిద్దాం. సో ఇంకా మా ఊర్లో ఇక్కడ దుర్గమ్మ దగ్గర జరుగుతూ ఉంటుంది. అండ్ శివాలయంలో జరుగుతాయి, రామాలయం, తిరుపతి, ఊర్లో ఉన్న ప్రతి గుళ్ళో అయితే అమ్మవారి వైభవాలు, ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ఇంకా నేనైతే శివాలయంలో అయితే డైలీ సాయంత్రం 6 o'clock కుంకుమ పూజకి అయితే వెళ్తానండి. సో ఇంకా దుర్గమ్మ దగ్గరికి కూడా ఏదో ఒక రోజు వెళ్దామని డిసైడ్ అవుతున్నాను. ఒకరోజు అంటే అమ్మవారి దయ, వెళ్తే రోజు వెళ్తాను, లేదంటే కుదిరినప్పుడు వెళ్తాను. సో మార్నింగ్ కొంచెం నాకు వర్క్స్ ఉంటాయని కుదిరినప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా కనకదుర్గమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రి వైభవాలు ఎంత గొప్పగా జరుగుతున్నాయండి. సో మా ఊర్లో అయితే అమ్మవారి శరన్నవరాత్రులు అయితే చాలా అంటే చాలా వైభవంగా గొప్పగా జరుగుతూ ఉంటాయండి. అండ్ అందరి ఊర్లో కూడా అలానే జరుగుతాయి అనుకున్నా. మీ ఊర్లో ఎలా జరుగుతున్నాయో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. నేనైతే చెప్పేస్తున్నా కదా మీకు. సో మా ఇంట్లో పూజా విధానాలు కూడా మీకు అప్డేట్ చేస్తాము. కాకపోతే అమ్మవారి కొంచెం వస్తూ ఉంటాయి. దసరా అంతా అయిపోయే వరకు అమ్మవారి వస్తానే ఉంటాయండి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూసేయాలి వీడియోస్ని. అండ్ సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇంకా మనం అమ్మవారిని స్తోత్రం పఠించుకుందాం అనుకున్నాం కదా. సో అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించుకుందాం. సో ఇంక ఈ అన్నపూర్ణాదేవి స్తోత్రం ఎందుకు పఠించుకోవాలంటే, మనం అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించుకుంటే అన్నానికి లోటు లేకుండా ఉండిద్దంటండి. సో అందుకే మనం ఇంట్లో రోజు చదువుకున్న మంచిదే. ఇప్పుడు నేను పఠిస్తున్నా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తా చ స్వదేశో భువనత్రయం. సో ఈ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనందరి మీద, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద, మన సబ్స్క్రైబర్ అందరి మీద ఉండాలని ఆశిస్తూ, సో ఇంకా నేనైతే ఈ వీడియోనైతే మీకు ప్రెజెంట్ చేసేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్